వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్, అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం. టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ, అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో, అక్షరం ఎడ్యుకేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులవుతారని ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులారా, మరి మానవుని జీవితంలో విశ్వవ్యాప్త వికాస దశలు, యూనివర్సల్ డెవలప్మెంటల్ స్టేజెస్, విశ్వవ్యాప్త వికాస దశలు. ఈ విశ్వవ్యాప్త వికాస దశలలో వివిధ వికాస అంశాలను చూడాలి మనం. వివిధ వికాస అంశాలు, విశ్వవ్యాప్త వికాస దశలు, వివిధ వికాసాంశాలు. ప్రధానంగా మరి విశ్వవ్యాప్త వికాస దశలు అని అంటే జనరల్గా చూసేది ఒకటి శైశవ దశ, దీనిని ఇన్ఫాన్సీ అంటాం. రెండవ అంశము పూర్వ బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్. మూడవది ఉత్తర బాల్య దశ సింపుల్గా. ఆ తర్వాత జనరల్గా ఈ రెండింటిని కలిపి కూడా శైశవ దశ తర్వాత బాల్య దశ అని, ఆ తర్వాత నేరుగా యవ్వనం గురించి మాట్లాడకుండా అడలసెన్స్, కౌమార దశగా చూస్తాము. ఆ తర్వాత వయోజన దశ. వీటిని ప్రధానంగా విశ్వవ్యాప్త వికాస దశలుగా మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విశ్వవ్యాప్త వికాస దశలలో ఒక్కొక్క దశలో శిశువు యొక్క శారీరక వికాసం ఎలా ఉంటుంది, మానసిక వికాసం ఎలా ఉంటుంది, ఉద్వేగ వికాసం ఎలా ఉంటుంది, భాషా వికాసం ఏ విధంగా ఉంటుంది, సాంఘిక వికాసం ఏ విధంగా ఉంటుంది, నైతిక వికాసం ఏ విధంగా ఉంటుంది అనే అంశాలను కూలంకషంగా, ఇది టోటల్గా పెరుగుదల వికాసము అనే చాప్టర్లోనే అత్యంత కీలకమైనటువంటి అంశము. కాబట్టి జాగ్రత్తగా నోట్స్ దగ్గర పెట్టుకొని రాస్తూ వింటూ, ఎక్కడైనా డౌట్ వస్తే వీడియోను పాజ్ చేసి వెనకకు వెళ్ళి మళ్ళీ దానిని అబ్జర్వ్ చేయండి మిత్రులారా. ఓకే, విశ్వవ్యాప్త వికాస దశలు, వివిధ వికాసాంశాలలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అని అంటే జనరల్గా జనన పూర్వ దశ నుంచి స్టార్ట్ చేస్తాను. జనన పూర్వ దశ. ఈ జనన పూర్వ దశ అంటే మీరు ఆల్రెడీ చూశారు. ఇది జైగోటు ఏర్పడినప్పటి నుంచి, సంయుక్త బీజము ఏర్పడినప్పటి నుంచి శిశువు జన్మించేంత వరకు ఉంటుంది. జనరల్గా శిశువు జన్మించేంత వరకు అంటే 9 నెలలు అంటారు. కొంతమంది తల్లి గర్భములో ఆగకుండా బయటకు వస్తారు 7 నెలల వయసులో కూడా, అట్లా కూడా జననానికి అవకాశం ఉంటుంది. మరి ఈ జనన పూర్వ దశలలో 3 అంతర్దశలు ఉన్నాయి. జనన పూర్వ దశల్లో ఉన్నటువంటి అంతర్దశలు ఎన్ని అంతర్దశలుగా ఉన్నాయి? 3 అంతర్దశలు. ఈ 3 అంతర్దశలలో ఒకటి జైగోట్, రెండవది ఎంబ్రియో, మూడవది ఫీటస్. మరి ఈ జైగోట్ దశ, ఈ 3 అంతర్దశలు ఏ దశలో భాగంగా? జనన పూర్వ దశలో, ప్రీ నాటల్ ఏజ్. ఓకే, కమ్ టు ద పాయింట్. ఎంబ్రియో దశ మరియు ఫీటస్ దశ. మరి జైగోట్ దశని ఏ విధంగా పిలుస్తాము అంటే జెర్మినేషన్ స్టేజ్, అంకురోత్పత్తి దశ. ఇంగ్లీష్లో ఉన్నాయేమో జెర్మినేషన్ స్టేజ్, ఇన్ తెలుగు అంకురోత్పత్తి దశ. ఎంబ్రియో దశను
గర్భస్థ దశ అంటాము, గర్భస్థ దశగా పిలుస్తాం. ఫీటస్ దశనేమో పరిణతి చెందిన గర్భస్థ దశ. ఒకసారి అబ్జర్వ్ చేయాలా, పరిణతి చెందిన గర్భస్థ దశ లేదా గర్భస్థ పిండ దశగా మనము అబ్జర్వ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, జనన పూర్వ దశ శిశువు తల్లి గర్భంలో జైగోట్ సంయుక్త బీజం ఏర్పడినప్పటి నుంచి శిశువు జన్మించేంత వరకు 9 నెలల కాలం, అలా గుర్తుంచుకోండి. ఇందులో 3 అంతర్దశలు. జైగోట్ దశ, దాన్ని అంకురోత్పత్తి దశ జర్మినేషన్ స్టేజ్ అని, ఎంబ్రియో స్టేజ్ గర్భస్థ దశ అని, ఫీటస్ స్టేజ్ పరిణతి చెందిన గర్భస్థ దశగా మనం చూస్తాం. మరి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఏ ఏ అంశాలు ఉంటాయి అందులో అనే అంశాన్ని చూద్దాం. ఓకే, ముందుగా జైగోట్ దశను గురించి మాట్లాడదాం. అబ్జర్వ్ చేయండి, జైగోట్ దశ అంటే అండము ఫలదీకరణం చెందినప్పటి నుండి, అండము ఫలదీకరణము చెందినప్పటి నుంచి అంటే సంయుక్త బీజము లేదా జైగోటో ఏర్పడినప్పటి నుంచి, జైగోటో ఏర్పడినప్పటి నుంచి 2 వారాల కాలము 2 వీక్స్ వరకు ఉండేటటువంటి దశనే జైగోట్ దశ అంటారు. ఓకే, రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి. జైగోట్ దశ, జైగోట్ను ఏర్పడినప్పటి నుంచి 2 వారాల కాలము. ఇందులో ఈ జైగోట్ లేదా సంయుక్త బీజము అనేటటువంటిది సూది మొన పరిమాణంలో ఉండి పెద్దగా అభివృద్ధి చెందదు. సూది మొన పరిమాణంలో మాత్రమే ఉండడం అనేటటువంటిది జరిగింది. ఇది సూది మొన పరిమాణంలో ఉండి బాహ్య పోషణ లేని కారణంగా, ఏమిటి జైగోట్ స్టేజ్ గురించి మాట్లాడుతున్నాం, బాహ్య పోషణ లేని కారణంగా పెద్దగా అభివృద్ధి అనేటటువంటిది చెందదు. కానీ ఈ సంయుక్త బీజము ఫాలోపియన్ ట్యూబ్ నుంచి, ఫాలోపియన్ ట్యూబ్ నుంచి మనకి ఫాలోపియన్ ట్యూబ్ నుంచి ఫాలోపియన్ ట్యూబ్ నుంచి మనకి వెళ్ళే క్రమంలో ఫాలోపియన్ ట్యూబ్ నుంచి గర్భంలోకి చేరే సమయంలో అనేక పొరలుగా విభజించబడి ఉంటుంది, అనేక పొరలుగా విభజించబడి ఉంటుంది. ఇందులో పై పొరను మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇందులో అనేక పొరలుగా విభజిస్తే ఈ అనేక పొరలలో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫాలోపియన్ ట్యూబ్ నుంచి గర్భాశయానికి చేరే సమయంలో అనేక పొరలుగా విభజించబడి ఉంటుంది. ఇందులో ప్రధానంగా 2 పొరలు ఉంటాయి. ఈ 2 పొరలలో పై పొర ఏ విధంగా అంటే, పై పొర ప్రధానంగా ఫాలోపియన్ ట్యూబ్, పై పొర ప్రధానంగా అమ్నియాటిక్ సంచి, నాభి రజువుగా ఏర్పడుతుంది. లోపలి పొర పిండంగా ఏర్పడుతుంది. మరొకసారి చూద్దాం. జైగోట్ స్టేజ్, జైగోటు ప్రధానంగా సంయుక్త బీజము అండం ఫలదీకరణం చెందిన నాటి నుంచి 2 వారాల కాలం వరకు ఉండేదానిని జైగోట్ స్టేజ్ అంటాం. ఇది సూదిమొన పరిమాణంలో ఉండి బాహ్య పోషణ లేని కారణంగా చిన్న పరిమాణంలో ఉంటుంది. అలా ఉన్నటువంటి ఈ జైగోటు తల్లి గర్భంలో ఫాలోపియన్ ట్యూబ్ నుంచి గర్భాశయానికి చేరే లోపల ప్రధానంగా అనేక పొరలుగా విభజించబడుతుంది. అందులో 2 పొరలను గమనిస్తే పై పొర అనేది నాభి రజువు అమ్నియాటిక్ సంచిగా, లోపలి పొర అనేది పిండంగా ఏర్పడుతుంది. దీనిని మనం జైగోట్ స్టేజ్ అని, అంకురోత్పత్తి దశ లేదా జర్మినేషన్ స్టేజ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్
స్టేజ్ ఏంటి? సెకండ్ స్టేజ్ ఎంబ్రియో స్టేజ్. జనన పూర్వ దశల్లో మాట్లాడుతున్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. ఎంబ్రియో స్టేజ్, ఎంబ్రియో దశ. దీనికి మరొక పేరు గర్భస్థ దశ. గర్భస్థ దశ. దీని యొక్క కాలాన్ని గమనిస్తే 2 వారాల నుండి 6 వారాల వరకు. కానీ ఎగ్జామినర్ ఏం చేస్తాడు అని అంటే ఈ 6 వారాలను మారుస్తాడు, మార్చి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ 2 వారాలను, ఈ 6 వారాల కాలాన్ని ఏమంటాడంటే 2 నెలలు అని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అబ్జర్వ్ చేయాలా. దీనిని మనం ఎంబ్రియో స్టేజ్ అంటాం. ఈ ఎంబ్రియో స్టేజ్లో శిశువు చిన్న మనిషి ఆకారంలో ఉంటాడు. తల్లి గర్భంలో చిన్న మనిషి ఆకారంలో ఎంబ్రియో స్టేజ్లో ఉండడం జరుగుతుంది. తల భాగాలతో పాటు మిగతా అన్ని భాగాలు అంటే కాళ్ళు, చేతులు, మిగతా భాగాలన్నీ కూడా ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది శిశువుకి. ఏ స్టేజ్లో? ఎంబ్రియో స్టేజ్లో. ఇక్కడ శిశువు తన యొక్క శారీరక కదలికలు చేయడం అనేటువంటిది జరుగుతుంది తల్లి యొక్క గర్భంలో. ఆ శారీరక కదలికలు చేసినప్పుడు తల్లి పొందే ఫీలింగ్స్ అవన్నీ జనరల్గా సినిమాటిక్గా మనం చూడడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే కదలికలు, చలనం అనేటటువంటిది ఈ ఎంబ్రియో స్టేజ్లోనే ప్రారంభం కావడం జరుగుతుంది. ఇక ఫాలోపియన్ ట్యూబ్, అదేవిధంగా అమ్నియాటిక్ సంచి, అదేవిధంగా నాభి రజువు. ఫాలోపియన్ ట్యూబ్, అమ్నియాటిక్ సంచి, నాభి రజువు ఇవి బాగా అభివృద్ధి చెంది పిండానికి కావలసిన ఆహారాన్ని, శక్తిని అందించడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకనే ఇక్కడ చిన్న మనిషి ఆకారంలో ఉంటాడు. మరి గతంలో ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎంబ్రియో దశలో శిశువు బరువు తల్లి గర్భంలో ఎంత ఉంటాడు? ఇది ఎలా మెజర్ చేయాలా అంటే మెజర్ చేయడం మనకు అవసరం లేదు. కానీ ఎంబ్రియో దశలో శిశువు యొక్క బరువు 1/4 పౌండ్లు. 1/4 పౌండ్స్ అంటే 1/4 పౌండ్స్ మాత్రమే శిశువు బరువు తల్లి గర్భంలో ఉంటాడు ఎంబ్రియో దశలో. మరి పొడవు ఎంత ఉంటాడు సార్ అని అంటే జనరల్గా 1/2 1.5 అంగుళము. అడుగు కాదు, అంగుళం అంటే ఇంచు. 1.5 అంగుళము, ఇంచు, ఇలా 1.5 అంగుళం పొడవు ఉంటాడు. కన్ఫ్యూజన్ కావద్దు. ఎంబ్రియో దశలో శిశువు యొక్క బరువు 1/4 పౌండ్స్, పొడవు 1/2 అంగుళంగా మనము గమనించడం అనేది జరుగుతుంది. ఇది ఎంబ్రియో దశకు సంబంధించినటువంటి అంశము. అంటే శిశువులో శారీరక అవయవాలు అన్నీ కూడా అభివృద్ధి చెంది ఉండేటటువంటి దశ ఏ దశ అంటే అది ఎంబ్రియో స్టేజ్ లేదా గర్భస్థ దశగా. ఇప్పటి వరకు మనము ఎలిజబెత్ అర్లాక్ 10 డెవలప్మెంటల్ స్టేజెస్, దాని తర్వాత జననపూర్వ విశ్వవ్యాప్త వికాస దశలలో భాగంగా జననపూర్వ దశలో జైగోట్ స్టేజ్ను చూసాం, ఎంబ్రియో స్టేజ్ను చూసాం. ఇక మనకు ఉన్నటువంటిది ఫీటస్ స్టేజ్ లేదా ఫీటస్ దశ. అంటే ఫీటస్ దశకి మరొక పేరు పరిణతి చెందిన గర్భస్థ పిండ దశ. మరి గర్భస్థ దశ అని దేన్ని అన్నాము? ఎంబ్రియో స్టేజ్ని. అంకురోత్పత్తి దశ అని దేన్ని అన్నాం? జైగోట్ స్టేజ్ని. జైగోట్ స్టేజ్ యొక్క కాలం ఎంత? అండం ఫలదీకరణం నుంచి 2 వారాలు. అదేవిధంగా ఎంబ్రియో స్టేజ్ కాలం ఎంత? 2 వారాల నుంచి 6 వారాలు లేదా 2 నెలల వరకు. మూడో దశ పేరు చెప్పండి. ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు కాబట్టి ఫీటస్ దశ. ఫీటస్ దశనే మనం ఏమంటాము? పరిణతి చెందిన గర్భస్థ పిండ దశ లేదా గర్భస్థ దశగా చూస్తాం. దీని యొక్క కాల పరిమితిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు 6 వారాల నుండి
దాని కంటిన్యూషన్ ఉంది కదా, 6 వారాల నుండి 9 నెలల వరకు లేదా 2 నెలల నుండి 9 నెలల వరకు అనే అంశాన్ని ఇక్కడ అంటే మళ్ళీ గమనించాలా, శిశువు జన్మించే అంతవరకు, ఎంతవరకు? శిశువు జన్మించే అంత వరకు అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలా. మరి ఏం జరుగుతుంది ఈ దశలో అంటే శిశువు జన్మించేంత వరకు ఇక్కడ ఎంబ్రియో దశలోనే శారీరక భాగాలన్నీ ఏర్పడతాయి. ఇక్కడ శరీర భాగాలలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. కానీ కొంతమంది శిశువులు 7 నెలల వయస్సులోనే జన్మించడం జరుగుతుంది. అంటే శిశువు జీవించడానికి కావలసినంత అభివృద్ధి అనేది 7 మంత్స్కి జరిగిపోతుంది. అలా 7 నెలల వయసులోనే జన్మించడం జరుగుతుంది. పూర్తి పరిపూర్ణత వికాసం చెంది 9 నెలల వయస్సులో శిశువు జన్మించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మూడింటిని జనన పూర్వ దశలు అని, ఇందులో జనన పూర్వ దశలో ఉన్నటువంటి అంతర్దశలుగా మనము అబ్జర్వ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే శైశవ దశ. ఒక్కొక్క దశలో ఉన్నటువంటి వివిధ వికాసాంశాలను అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా. శైశవ దశలో ఏ వికాసాంశాలు ఉన్నాయి, అదేవిధంగా పూర్వ బాల్య దశలో ఏ వికాసాంశాలు ఉన్నాయి, ఉత్తర బాల్య దశలో ఏ వికాసాంశాలు ఉన్నాయి, యవ్వనావిర్భావంలో ఉన్న వికాసాంశాలు, కౌమార దశలో ఉన్న ఒక్కొక్క వికాసాంశం అంటే శారీరక వికాసము శైశవ దశలో, మానసిక వికాసం శైశవ దశలో, ఉద్వేగ వికాసం శైశవ దశలో, భాషా వికాసం శైశవ దశలో, సాంఘిక వికాసం శైశవ దశలో, నైతిక వికాసం శైశవ దశలో, అట్లా విశ్వవ్యాప్త వికాస దశలన్నిటిలో కౌమార దశ వరకు ఉన్నటువంటి లక్షణాలను మనము గమనిస్తాం. ఎక్కువగా ఇక్కడ ఎగ్జామినర్ ఇస్తున్నటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే శైశవ దశకు లేదా ఒక్కొక్క దశకు ఉన్నటువంటి ఇతర పేర్లు ఏమిటి, డిఫరెంట్ నేమ్స్ ఏమిటి అని కూడా అనేక సందర్భాల్లో అడిగారు. కాన్సన్ట్రేట్ చేసి ఓపికగా వినండి. మేము కూడా ఓపికగానే చెప్తున్నాం అనే అంశాన్ని మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇక శైశవ దశకు వెళ్దాం. శైశవ దశ. ఈ శైశవ దశని ఇన్ఫాన్సీ స్టేజ్, ఇన్ఫాన్సీ. ఈ శైశవ దశ యొక్క కాలము జననము నుండి 2 సంవత్సరాల వరకు. శైశవ దశ యొక్క కాలము జననము నుండి 2 సంవత్సరాల కాలం. ఈ శైశవ దశలో శిశువు జన్మించిన తర్వాత మొదటి 2 వారాల కాలాన్ని నోట్స్ దగ్గర పెట్టుకొని మంచిగా రాయాల. 2 వారాల కాలాన్ని నవజాత శిశు దశ అంటారు. లేదా మొదటి 2 వారాల కాలాన్ని, శిశువు యొక్క మొదటి 2 వారాల కాలాన్ని నవజాత శిశు దశ అని పిలవడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, ఎలిజబెత్ హర్లాక్ స్టేజ్లో చూశారు మీరు. శిశువు జననము నుంచి 2 వీక్స్ 2 వారాల వరకు ఉన్నటువంటి దశను నవజాత శిశువు దశ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు నవజాత శిశువు దశ ఎందులో భాగంగా ఉంది? శైశవ దశలో. అది కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలా. మరి ఈ శైశవ దశలో శిశువు మొదటగా జన్మించిన తర్వాత ప్రధానంగా ఉష్ణోగ్రతకి, టెంపరేచర్కి, అదేవిధంగా శ్వాస తీసుకోవడానికి, దానితో పాటు జీర్ణక్రియకు, జీర్ణ వ్యవస్థ లేదా జీర్ణక్రియకు, దానితో పాటు విసర్జన వ్యవస్థకు ముందుగా శిశువు సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది. చూడండి, జన్మించిన శిశువు ఉష్ణోగ్రతకు, శ్వాసకు, జీర్ణక్రియకు, విసర్జక వ్యవస్థకు ముందుగా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాలా. శిశువు శైశవ దశలో పూర్తిగా తల్లిపై ఆధారపడి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకంటే తల్లి మొదటి గురువు కాబట్టి, జన్మనిచ్చింది కాబట్టి తల్లిపై ఆధారపడి ఉండడం అనేటటువంటిది
జరుగుతుంది. శైశవ దశలో మరి శిశువు యొక్క బరువు ఎంత అంటే జన్మించే నాటికే శిశువు దాదాపు 3 నుండి 3.5 కేజీలు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, గతంలో అడిగినటువంటి ప్రశ్న. మరి 3 నుండి 3.5 కేజీలు అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేస్తారని ఎగ్జామినరు పౌండ్స్లలో కూడా అడిగినటువంటి సందర్భం. ఎన్ని పౌండ్లు ఉంటాడు శిశువు జన్మించే నాటికి అంటే 6 నుండి 8 పౌండ్లు అనే విషయాన్ని గమనించాలా. మరి ఈ పౌండ్లు ఏంటి సార్ అనే మీ ఆలోచన. 1 పౌండ్ ఈజ్ ఈక్వల్ టు, ఒక పౌండ్ అంటే 0.454 కేజీ, అంటే హాఫ్ కేజీ కంటే తక్కువ, 0.454 కేజీలకు సమానంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా 6 నుంచి 8 పౌండ్లు ఉన్నటువంటి శిశువు యొక్క బరువు ఇది 3.5 లేదా 6 నుండి 8 పౌండ్లు. మరి ఈ శిశువు యొక్క శైశవ దశలో శిశువు యొక్క ఎత్తు ఎంత అని అడుగుతాడు. 18 నుండి 20 అంగుళాలు. 18 నుండి 20 అంగుళాలు, ఇంచెస్. కన్ఫ్యూజ్ కావద్దు, అంగుళాలు అంటే అడుగులు అనుకుంటున్నారు చాలామంది, కాదు, ఇంచెస్. 18 to 20 ఇంచెస్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ శిశువు సర్దుబాటు ఎలా చేసుకుంటాడు అనే విషయాలను కూడా మనము గమనించడం జరిగింది. మరి ఈ శైశవ దశలో శిశువు యొక్క శారీరక వికాసం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం మిత్రులారా. ఒకసారి చూడండి, శైశవ దశను ఇంగ్లీష్లో ఏమంటాము? ఇన్ఫాన్సీ. దాని యొక్క వయస్సు జననం నుండి 2 సంవత్సరాలు. అందులో మొదటి 2 వారాల కాలాన్ని ఏమంటాం? నవజాత శిశువు దశ. శిశువు దేనికి సర్దుబాటు చేసుకోవాలి? ఇక్కడ ఉష్ణోగ్రత, శ్వాస, జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ. పూర్తిగా ఎవరిపై ఆధారపడి ఉంటాడు? తల్లిపై. శైశవ దశలో శిశువు యొక్క బరువు ఎంత ఉంటాడు జన్మించే నాటికి? 3 నుండి 3.5 కేజీలు. పౌండ్లలోకి మార్చండి, 6 to 8. 1 పౌండ్ అంటే ఎంత ఫ్రెండ్స్? 0.454 కేజెస్. ఎత్తు ఎంత అంటే 18 నుండి 20 అంగుళాలు. జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. శారీరక వికాసాన్ని చూడడానికి ముందు శిశువు లేదా శైశవ దశ ఇన్ఫాన్సీకి గల వివిధ పేర్లను చూద్దాం. శైశవ దశకు గల వివిధ పేర్లు లేదా వివిధ పేర్లు, డిఫరెంట్ నేమ్స్. శైశవ దశకు గల వివిధ పేర్లలో మొదటిది ప్రధానంగా ఆకర్షణీయ దశ. ముద్దుగా ఉంటాడు కాబట్టి శిశువు 2 సంవత్సరాల కాలంలో ఏ శిశువు అయినా అందంగానే కనిపిస్తాడు. ఓకే, అందుకనే దీనిని ఏజ్ ఆఫ్ అపీలింగ్ స్టేజ్ అని పిలవడం జరుగుతుంది. ఏజ్ ఆఫ్ అపీలింగ్, ఆకర్షణీయ దశ. అదేవిధంగా ముద్దు పలుకుల దశ, బ్యాబ్లింగ్ స్టేజ్, ముద్దు పలుకుల దశగా కూడా చెప్తాం. ఇక్కడ ఒక ప్రమాదం పొంచి ఉంది. ఎందుకు అనంటే శిశువు అనేది కొంత క్లిష్టతరంగా ఉంటుంది. అందుకనే దీనిని ఏమంటామంటే బాల్య మరణాలు సంభవించే దశ అని కూడా పిలుస్తాం. మార్టాలిటీ, బాల్య మరణాలు సంభవించే దశగా కూడా మనము శైశవ దశను చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఓపికగా చెప్తున్నాను, స్లోగా చెప్తున్నాను. నోట్స్ మంచిగా రాసుకొని ఉపయోగించుకోవాలా. మీరు అభివృద్ధిలోకి రావాలా, అక్షరము ఎడ్యుకేషన్ను కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, బాల్య మరణాలు సంభవించేటటువంటి దశగా మనము దీనిని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. అవి మనము ఒక్కొక్క అంశాన్ని మాట్లాడేటప్పుడు అవి మన ముందుకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇవి వివిధ పేర్లకు సంబంధించి. ఇక ఒక్కొక్క వికాసాంశాన్ని తీసుకొని డీటెయిల్డ్గా మనము చర్చిస్తాం. అందులో భాగంగా ముందు శైశవ దశలో శిశువు యొక్క శారీరక వికాసము ఏ విధంగా ఉందో చూద్దాం. శైశవ దశలో శిశువు యొక్క శారీరక వికాసము మిగతా అన్ని దశల కంటే అత్యంత వేగంగా జరుగుతుంది. శిశువు యొక్క పెరుగుదల అనేది వేగంగా జరిగే దశ ఏమిటి అంటాడు? అది శైశవ దశ, ఇన్ఫాన్సీ అనే విషయాన్ని గమనించాలా. జన్మించినప్పుడు ఉన్నటువంటి బరువు 4 నెలల నాటికి
4 నెలల నాటికి రెండింతలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జన్మించినప్పుడు ఒక 3 kgs ఉన్నాడు, 4 నెలల నాటికి రెండింతలు అంటే 6 kgsగా మారుతాడు. ఒక సంవత్సరం నాటికి మూడింతలు కావడం జరుగుతుంది, అంటే 9 kgs. అదేవిధంగా 1 సంవత్సరం నాటికి మూడింతలు, 2 సంవత్సరాల నాటికి 4 రెట్లు లేదా 4 ఇంతలు అంటే 12 kgs అలా కావడం అనేటటువంటిది జరుగుతుంది. కమ్ టు ద పాయింట్, మరొకసారి వినండి అర్థం కాకుంటే. శైశవ దశలో శారీరక వికాసము మిగతా అన్ని దశలలో కంటే వేగంగా ఉంటుంది. జన్మించినప్పుడు ఉన్నటువంటి శిశువు యొక్క బరువు 4 నెలలు నిండే నాటికి రెండింతలు, 1 సంవత్సరం నాటికి 3 ఇంతలు లేదా 3 రెట్లు, 2 సంవత్సరాల నాటికి 4 ఇంతలు. ఫర్ ఎగ్జాంపుల్, 2.5 kgలతో జన్మించాడు అనుకోండి శిశువు, 2 సంవత్సరాల కాలం నాటికి 4 ఇంతలు అంటే 10 kgs. మిమ్మల్ని లెక్కలేం అడగరు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్ని తీసుకోవడం అనేటటువంటిది జరిగింది అనే విషయాన్ని అబ్జర్వ్ చేయాలా. ఇక ఇట్లా ఉన్నటువంటి శిశువు యొక్క బరువు గురించి మాట్లాడడం. ఎత్తు ఏ విధంగా ఉంటుంది అంటే వార్షికంగా సగటున మనం గమనిస్తే 1.5 రెట్లు ఉంటుంది. 1.5 రెట్లు అంటే జన్మించే నాటికి ఉన్నటువంటి ఎత్తు వార్షికంగా సగటున సంవత్సరానికి 1.5 రేట్ 1.5 రెట్లు పెరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఇక్కడ తల యొక్క పరిమాణము, శిశువు యొక్క తల పరిమాణము తగ్గడము జరుగుతుంది. తల పెరగడము లేదా తల పరిమాణం పెరగడం అనేది తగ్గి మిగతా శరీర అవయవాలు, మిగతా శరీర భాగాలు అభివృద్ధి చెందుతాయి. అంటే కాళ్ళు, చేతులు, మిగతా భాగాలు, మొండెము అన్నీ కూడా అభివృద్ధి చెందడం అనేటటువంటిది శైశవ దశలోనే జరుగుతుంది అనే విషయాన్ని అబ్జర్వ్ చేయాలా. ఇక్కడ ఒక స్టేట్మెంట్ గుర్తు ఉంచుకోవాలా. వయోజనుని అంటే శైశవ దశలోనే వయోజనుని రూపంలో మనకు శిశువు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక శైశవ దశ శారీరక వికాసంలో భాగంగా ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే శిశువు జన్మించే నాటికే, గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఇవి, శిశువు జన్మించే నాటికే బాగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానేంద్రియము, శిశువు జన్మించే నాటికే బాగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానేంద్రియము స్పర్శ. మరి నెమ్మదిగా అభివృద్ధి చెందేటటువంటిది, ఆలస్యంగా అభివృద్ధి చెందేటటువంటి జ్ఞానేంద్రియం ఏమిటంటే వినికిడి. చాలామంది చూపు, దృష్టి అని రకరకాలుగా చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరిగింది. వినికిడి అనే విషయాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయాలా. ఇక శైశవ దశలో శిశువు యొక్క శారీరక వికాసంలో మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ శైశవ దశకు వివిధ మనము కొన్ని పేర్లు చూసాం. శిశువు ఆకర్షణీయ దశ అని, బాల్య మరణాలు సంభవించే దశ అని, అదేవిధంగా మరొకటి ఏమిటి అని అంటే పాలదంతాలు సంభవించే రావడం అనేటటువంటిది జరుగుతుంది శిశువులో. మరి ఈ పాలదంతాలు ఎలా సార్ అంటే 6 నుండి 8 నెలల వయస్సులో, ఈ ఏజెస్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలా. 6 to 8 months, 6 నుండి 8 నెలల వయసులో శిశువుకి 1 లేదా 2, 1 or 2, 1 లేదా 2 పాలదంతాలు వస్తాయి. దీన్ని ఎగ్జామినర్ ఏ విధంగా ఇస్తాడు? శిశువుకు మొదటి జత పాలదంతాలు ఈ క్రింది వానిలో ఏ వయసులో అంటాడు. 6 to 8 ఇవ్వకుండా జస్ట్ 6 నెలలు అంటాడు. కాబట్టి ఎలా ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. చూడండి, దీన్ని మళ్ళీ చెప్తున్నాను. 6 నెలల నాటికి శిశువులో మొదటి పాలదంతం రావచ్చు.
6 నుండి 8 నెలల వయసులో ఒక జత పాలదంత 1 or 2 అంటే అదే కదా, ఒక జత పాల దంతాలు రావడానికి ఆస్కారం ఉంది. సంవత్సరం వయస్సు నాటికి అంటే 1 year నాటికి 4 పాలదంతాలు, 1 year నాటికి 4 పాలదంతాలు, 2 సంవత్సరాల నాటికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా, 2 సంవత్సరాల నాటికి 16 పాలదంతాలు, 16 పాలదంతాలు రావడానికి ఆస్కారం ఉంది శిశువు యొక్క శారీరక వికాసంలో. మరొకసారి చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 6 నెలల వయసులో మొదటి పాలదంతం అలా ఇవ్వకుండా 6 నుండి 8 నెలల వయసు అన్నాడు అనుకోండి, మొదటి జత అనండి మీరు, క్లియర్. సంవత్సరం నాటికి ఎన్ని పాలదంతాలు? 4 పాలదంతాలు. 2 సంవత్సరాల నాటికి ఎన్ని? 16 పాలదంతాలు రావడం అనేది జరుగుతుంది. ఇదంతా ఏ వికాసంలో భాగంగా చూస్తున్నాము? శైశవ దశలోని శారీరక వికాసములో భాగంగా చూస్తున్నాం. ఎత్తు చూసాం, బరువు చూసాం, ఏ జ్ఞానేంద్రియం అభివృద్ధి చెందుతుందో చూసాం. చెప్పండి ఒకసారి. శిశువు జన్మించే నాటికి అధికంగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానేంద్రియం స్పర్శ. నెమ్మదిగా ఆలస్యంగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానేంద్రియం ఏమన్నాము? వినికిడి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలా ఫ్రెండ్స్. ఎప్పుడు నడుస్తాడు సార్? ఇవన్నీ బాగానే ఉన్నాయి, పాలదంతాల గురించి చెప్పారు, జ్ఞానేంద్రియాల గురించి చెప్పారు, వాడి బరువు గురించి చెప్పాడు, వాడి ఎత్తు గురించి చెప్పారు, వాడు ఎప్పుడు నడుస్తాడు అని అంటే చూడండి, జనరల్గా ఈ నడక అనేది మనకు వికాసము అందరిలో ఒకే విధంగా ఉండదు అనే ప్రిన్సిపల్ తెలుసు. ఈ నడక అనేటటువంటిది కొంతమందిలో 11 నెలలు, కొంతమంది శిశువులు 12 నెలలు, ఇంకా కొంతమంది 15 నుండి 16 నెలల వయసులో కూడా నడవడానికి అవకాశం అనేది ఉంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి మరొక పాయింట్ ఉంది. ఏంటంటే శైశవ దశలో మెదడు అభివృద్ధి చెందినంతగా మరే ఇతర దశలో అభివృద్ధి చెందదు, జననం నుంచి 2 సంవత్సరాల వరకు. అందుకనే తల్లి పాలు ఇక్కడ చాలా శ్రేయస్కరమైనవి. దానితో పాటు పౌష్టిక ఆహారాన్ని కూడా పిల్లలకు ఈ వయస్సులో అందించడము అనేది, ప్రారంభించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇది శైశవ దశ శారీరక వికాసానికి సంబంధించినటువంటి అంశము. ఇక శారీరక వికాసం తర్వాత ఉన్నటువంటిది శైశవ దశలో మానసిక వికాసం ఏ విధంగా ఉంటుంది? సైకలాజికల్ డెవలప్మెంట్. ఒక దశను తీసుకున్నాను, ఆ దశలో ఒక్కొక్క అంశం గురించి వివరిస్తున్నాను. ఓపికగా నోట్స్ రాసుకోండి. కొంచెం లెంతీ క్లాస్ అవుతుంది, ఇది ఇబ్బంది పడకండి. ఎందుకనంటే కట్ చేసి చెప్తే మీకు సరిగా అవగాహన కాదు, మొత్తంగా చూడాలి దీన్ని. ఓకే, ఈ శైశవ దశలో మానసిక వికాసము. మరి ఈ మానసిక వికాసాన్ని కనుక చూస్తే ఈయన వయసు ఎంత చెప్పండి? శైశవ దశలో శిశువు యొక్క వయసు జననం నుంచి 2 సంవత్సరాలు. ఏం మానసిక వికాసం ఉంటుంది అంటే, ఇక్కడ మానసిక వికాసాన్ని చూస్తే శిశువు 4 నెలల వయసు నాటికి రంగులను గుర్తించగలుగుతాడు. రంగులను గుర్తించగలడము, ఎరుపు నలుపు గుర్తించగలుగుతాడు, అంతే, మనతో ఏం చెప్పడు. ఓకే, రైట్. అదేవిధంగా ఈ మానసిక వికాసంలో భాగంగా శిశువులో వస్తు శాశ్వతత్వ భావన ఏర్పడదు. ఇక్కడ 2 భిన్నమైన స్టేట్మెంట్స్ ఉంటాయి, అభ్యర్థులు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. వస్తు శాశ్వతత్వ భావన, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఏర్పడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. మరి ఈ దశ యొక్క వయసు జననము నుంచి 2 వారాల కాలము కదా. మరి వాస్తవానికి ఈ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ లేదా వస్తు శాశ్వతత్వ భావన 8 నెలల వయసుకు ముందు ఏర్పడదు. అంటే 7 నెలల వయసుల శిశువులో వస్తు శాశ్వతత్వ భావన ఉండదు, 7.5లో కూడా ఉండదు. 8 నెలలకు ముందు శిశువులో వస్తు శాశ్వతత్వ భావన ఉండదు. కానీ 10 నెలల వయసు నాటికి శిశువులో వస్తు శాశ్వతత్వ భావన వస్తుంది. డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శైశవ దశలో వస్తు శాశ్వతత్వ భావన ఏర్పడుతుందా, ఏర్పడదా అంటే 8 నెలల ముందుకైతే ఏర్పడదు, 8 నెలల తర్వాత మాత్రం వస్తు శాశ్వతత్వ భావన ఏర్పడుతుంది. ఇంతకు వస్తు శాశ్వతత్వ భావన, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏంటి సార్?
ఏదైనా ఒక వస్తువుతో శిశువు ఆడుకుంటున్నాడు, ఒక బొమ్మతో ఆడుకుంటున్నాడు అనుకుందాం. ఆ బొమ్మను మనం తీసుకెళ్ళి శిశువుకు కనపడకుండా ఎక్కడో ఒక చోట దాచి పెట్టాం. ఆ బొమ్మ కోసం వెతకకపోతే వస్తు శాశ్వతత్వ భావన ఏర్పడనట్టు, ఆ బొమ్మ కోసం శిశువు వెతికితే వస్తు శాశ్వత భావన ఏర్పడినట్టు. కన్ఫ్యూజ్ కావద్దు. బొమ్మ కనిపించలేదు, వెతకలేదు, కానీ కనిపించని బొమ్మ కోసము అది ఎక్కడో ఒక చోట దాగి ఉంటుంది అని వెతికాడు అనుకోండి, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనే విషయాన్ని గమనించాల. వస్తు శాశ్వతత్వ భావన ఏర్పడింది అని. ఇది శిశువు యొక్క శైశవ దశలో శిశువు యొక్క మానసిక వికాసంలో జరిగే అంశాలు. నెక్స్ట్, శైశవ దశలో శిశువు యొక్క ఉద్వేగ వికాసము. శైశవ దశలో శిశువు యొక్క ఉద్వేగ వికాసం ఏ విధంగా ఉంటుంది? శైశవ దశలో శిశువు యొక్క ఉద్వేగ వికాసము అన్నప్పుడు జాగ్రత్తగా గమనించాల. ఉద్వేగమును ఆంగ్లంలో ఎమోషన్ అంటారు. ఎమోషన్ అనేటటువంటి ఆంగ్ల పదం ఎమోవర్ అనే లాటిన్ పదము నుండి ఆవిర్భవించింది. ఏ పదము? ఎమోవర్ అనే లాటిన్ పదము నుండి ఆవిర్భవించడం అనేటటువంటిది జరిగింది. ఎమోవర్ అనగా శరీరము మనస్సు చెలించిన స్థితి. ఏమన్నాను? శరీరము మనస్సు చెలించిన స్థితిని ఎమోవర్ అంటారు. మరి ఇదే ఎమోవర్కి సంబంధించి మరొక అంశము ఏమిటి అనంటే, వుడ్వర్త్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పినటువంటిది ఏమిటి అంటే, వ్యక్తి విర్రవీగుతున్నటువంటి స్థితి. ఏమన్నాను? వ్యక్తి విర్రవీగుతున్న స్థితినే ఎమోవర్ అనే లాటిన్ పదానికి అర్థంగా చెప్పడం జరిగింది. కానీ జనరల్గా మనం సైకాలజీ పరిభాషలో చూసినప్పుడు కలియబెట్టబడిన మస్తిష్క స్థితి, 3 అంశాలు కనబడుతున్నాయి అక్కడ. శరీరము మనసు చెలించిన స్థితి, కలియబెట్టబడిన మస్తిష్క స్థితి. వుడ్వర్త్ ప్రకారము అయితేనేమో వ్యక్తి విర్రవీగుతున్నటువంటి స్థితి అని ఎమోషన్ లేదా ఎమోవర్ని చెప్పడం జరుగుతుంది. మరి శిశువులో తొలి వికాసము మీకు తెలుసు. శిశువులో తొలి వికాసము, ద ఫస్ట్ డెవలప్మెంట్ ఇన్ చైల్డ్హుడ్ లేదా ఇన్ ఇన్ఫాన్సీ అన్నామనుకోండి. శిశువులో తొలి వికాసం ఏమిటనంటే ఉద్వేగ వికాసము అనే అంశాన్ని అబ్జర్వ్ చేయాలా. ఆ తర్వాత శిశువు యొక్క వికాసంలో ఉద్వేగాలకు సంబంధించిన తొలి ప్రతిస్పందన, ద ఫస్ట్ రెస్పాన్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎమోషనల్ డెవలప్మెంట్ క్రయింగ్ ఏమీ లేదు. శిశువులో మొట్టమొదట ఉద్వేగ ప్రతిస్పందన లేదా తొలి ప్రతిస్పందన ఏమిటంటే ఏడుపు. తొలి వికాసం ఏంటంటే ఉద్వేగ వికాసము పిలవడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇది ఇప్పటి వరకు శైశవ దశలో శారీరక వికాసం చూసాం, మానసిక వికాసాన్ని అబ్జర్వ్ చేసాం, ఉద్వేగ వికాసాన్ని చూస్తున్నాం ఇన్ఫాన్సీలో. ఉద్వేగాన్ని ఆంగ్లంలో ఏమంటున్నాం? ఎమోషన్. ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఎమోవర్ అంటే ఏంటి అర్థం? శరీరం మనసు చెలించిన స్థితి. వుడ్వర్త్ ఏమన్నాడు? వ్యక్తి విర్రవీగుతున్నటువంటి స్థితి అన్నాడు. ఆ తర్వాత మనసు కలియబెట్టబడినటువంటి స్థితి. తొలి వికాసము అన్నప్పుడు ఉద్వేగ వికాసం శిశువులో తొలి ప్రతిస్పు అనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఈ ఉద్వేగ వికాసం మీద విస్తృతమైనటువంటి పరిశోధనలు చేయడం జరిగింది ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఉద్వేగ వికాసం మీద విస్తృత పరిశోధనలు చేసినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలా, ఉద్వేగ వికాసంపై విస్తృత పరిశోధనలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త క్యాథరిన్ బ్రిడ్జెస్. ఏం పేరన్నాం? బ్రిడ్జ్ కాదు, క్యాథరిన్ బ్రిడ్జెస్. ఈయన ఏమంటాడంటే, శిశువులో తొలి వికాసమైనటువంటి ఉద్వేగ వికాసంలో
ప్రధానంగా శిశువులో ఉండేటటువంటి ఉద్వేగ వికాసం ఏమిటంటే సర్వసాధారణ ఉద్రిక్తత. శిశువులో ఉండేటటువంటి సర్వసాధారణ ఉద్రిక్తత, దీనినే జనరల్ ఎక్సైట్మెంట్ అంటాం. లేదా ఇంకొక పదం, శిశువు జన్మించిన తర్వాత సర్వసాధారణ ఉద్రిక్తత, ఉత్తేజం అనేటటువంటిది ఉంటుంది. ఆ తర్వాత 3 నెలల వయసు, ఎవరికి, నాకు కాదు, శిశువుకి 3 నెలల వయసు వచ్చే నాటికి, ఈ 3 నెలల వయసు నాటికి సర్వసాధారణ ఉద్రిక్తత కాస్త, ఎన్ని నెలల వయసు, 3 నెలల వయసు, జాగ్రత్తగా మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. 3 నెలల వయసు నాటికి ఈ సర్వసాధారణ ఉద్రిక్తత కాస్త ఏ విధంగా మారిపోతుంది అని అంటే ప్రధానంగా 2 భాగాలు. అంటే ఈ సర్వసాధారణ 3 నెలలు కాదండి, ఈ సర్వసాధారణ, ఈ 3 నెలలు తీసేయండి. ఈ సర్వసాధారణ ఉద్రిక్తత అనేటటువంటిది ప్రధానంగా ఒకటేమో విచారము, రెండవదేమో ఆహ్లాదంగా ఏర్పడుతుంది. చూడండి మరొకసారి. ఉద్వేగ వికాసం మీద విస్తృత పరిశోధనలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త క్యాథరిన్ బ్రిడ్జెస్, శిశువులో మొదటగా సర్వసాధారణ ఉద్రిక్తత లేదా ఉత్తేజం ఉంటుంది. ఇది కాస్త కొంతకాలానికి విచారంగా, ఇంగ్లీష్ వర్డ్ కూడా గుర్తుంచుకోండి, డిస్ట్రెస్, డిలైట్, ఆహ్లాదంగా విడిపడుతుంది. ఇది 3 నెలల వయసు నాటికి ఈ విచారం కాస్త, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి, 3 నెలల వయసు నాటికి ఈ విచారం కాస్త కోపము, భయము, విసుగు, చూడండి, కోపము, భయము, విసుగుగా పరివర్తన చెందుతుంది. ఈ కోపము, భయము, విసుగు పరివర్తన చెంది, కోపము, భయము, విసుగు, సరే ఇది 6 నెలలండి, 6 నెలలు, విచారము ఇదేమో 3 నెలలు, కొద్దిగా సరి చేసుకోండి, ఇబ్బంది పడకండి. విచారము, ఆహ్లాదమేమో 3 months. ఈ విచారము నుంచి కోపము, భయము, విసుగు ఇదేమో 6 months, 6 నెలల నాటికి ఏర్పడుతుంది. ఈ కోపము, భయము, విసుగు కూడా పరివర్తన చెంది 1 సంవత్సరం నాటికి అసూయగా, జెలసీ, అసూయగా కూడా ఏర్పడడం జరుగుతుంది. ఇక ఆహ్లాదము కాస్త ఉప్పొంగడము, వాత్సల్యంగా మారుతుంది. ఉప్పొంగడము, వాత్సల్యంగా మారడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. శిశువులో తొలి వికాసం ఏ వికాసం అన్నాము? ఉద్వేగ వికాసం. ఉద్వేగాలకు సంబంధించి తొలి ప్రతిస్పందన ఏమన్నాము? ఏడ్పు. మీకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ మళ్ళొకసారి చెప్తాను చూడండి. ఉద్వేగ వికాసం మీద విస్తృత పరిశోధనలు చేసినది క్యాథరిన్ బ్రిడ్జెస్. శిశువులో మొదటగా సర్వసాధారణ ఉద్రిక్తత ఉంటుంది. అది కాస్త 3 నెలల వయసు నాటికి విచారంగా, ఆహ్లాదంగా మారుతుంది. విచారాన్ని డిస్ట్రెస్ అంటారు. ఈ విచారం కాస్త 6 నెలల నాటికి కోపం, భయం, విసుగుగా, సంవత్సరం నాటికి అసూయగా మారుతుంది. ఓకే, క్లియర్. ఆ తర్వాత ఆహ్లాదం కాస్త ఏ విధంగా మారుతుందంటే ఉప్పొంగడము మరియు వాత్సల్యంగా మారడం అనేది జరుగుతుంది. జేబీ వాట్సన్, ఈయన పేరు ఇప్పటికీ 2-3 సార్లు విన్నాం మనం ఇదే లెసన్లో. ప్రవర్తనవాద పితామహుడు అని చెప్పడం అనేది జరిగింది. జేబీ వాట్సన్ ఏమంటాడంటే శిశువులో కానీ ప్రతి వ్యక్తిలో కానీ సంతోషం, భయం, కోపం, చూడండి, సంతోషం, భయం, కోపం, మీరు గుర్తుంచుకోవడానికి ఫస్ట్ లెటర్స్ రాస్తున్నాను. మీరు దాన్ని ఏమంటారా మీ ఇష్టం. ఇక్కడ కూడా రాశాను ఫస్ట్ లెటర్స్, కోపము, భయం, విసుగు. కానీ జేబీ వాట్సన్ ప్రవర్తనవాద పితామహుడు ప్రతి వ్యక్తిలో లేదా శిశువులో మొదటగా సంతోషము, భయము, కోపము అనేటటువంటి ప్రాథమిక ఉద్వేగాలు, ప్రైమరీ ఎమోషన్స్ ఉంటాయి. ఇవే వ్యక్తి
వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి మిగతా అన్ని ఉద్వేగాలు వీటి నుంచే ఏర్పడతాయని చెప్పడం అనేటటువంటిది జరిగింది ఉద్వేగ వికాసంలో భాగంగా. వాట్సన్ ప్రాథమిక ఉద్వేగాలని వేటినన్నాడు? సంతోషం, భయం, కోపం. ఇవి కాస్త వ్యక్తి జీవితంలో అన్ని ఉద్వేగాలకు కారణమవుతాయి. ఇది ప్రధానంగా ఉద్వేగ వికాసం. ఏ దశలో? శైశవ దశకు సంబంధించినటువంటి ఉద్వేగ వికాస అంశానికి సంబంధించింది. ఇప్పటి వరకు శారీరక వికాసం చూసాము, మానసిక వికాసం చూసాము, ఉద్వేగ వికాసాన్ని చూడడం జరిగింది. నెక్స్ట్ శైశవ దశలో భాషా వికాసాన్ని చూద్దాము. లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ ఇన్ఫాన్సీ, మరి భాషా వికాసము. ఇక్కడ అడిగినటువంటి డైరెక్ట్ బిట్ ఏమిటి అని అంటే, శిశువులో భాషా వికాసం దీనిపై ఆధారపడి ఉంటుంది అని అడిగాడు. ఆప్షన్లు ఈ విధంగా ఇచ్చాడు. మొదటగా సంజ్ఞానాత్మక వికాసం అన్నాడు. ఆ తర్వాత రెండవ అంశము శారీరక వికాసం అన్నాడు. ఆ తర్వాత మూడవ ఆప్షన్ సాంఘిక పరిస్థితులు అన్నాడు. ఆ తర్వాత నాలుగవ ఆప్షన్ నేను ఇవ్వనిక సాంఘిక వికాసము అని చెప్పడం జరిగింది, లేదా సాంఘిక పరిస్థితులు అన్నాడు. మీకు ఇప్పటికే ఆల్రెడీ అర్థమై ఉండేది. నాలుగో ఆప్షన్ ఏంటంటే వాడు ఏమిచ్చాడో నేను మర్చిపోయాను, కానీ నాలుగో ఆప్షన్ ఏంటంటే పైవన్యు. మీరు పెట్టే ఆన్సర్ కూడా ఏంటంటే పైవన్యు అని పెడతారు. జనరల్గా పైవన్యు అని ఇచ్చినప్పుడు తెలియనప్పుడు డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శిశువు భాషా వికాసము ఈ మూడు అంశాలపై ఆధారపడి జరుగుతుంది. సంజ్ఞానాత్మక వికాసము, శారీరక వికాసము లేదా భౌతిక వికాసము, సాంఘిక పరిస్థితుల ఆధారంగా శిశువులో భాషా వికాసం ఏర్పడుతుంది. మరి శిశువులో భాషా వికాసం ఏర్పడే క్రమంలో శిశువు మొదటగా భాషను ఉపయోగించే క్రమంలో వేటిని ఉపయోగిస్తాడు అంటే ప్రాగ్భాషా రూపాలు. శిశువు భాషను ఉపయోగించడానికి ముందు వాడేటటువంటివి ఏమిటి అంటే ప్రాగ్భాషా రూపాలు. మరి ఏమిటి సార్ ఈ ప్రాగ్భాషా రూపాలు అని అంటే ఏడవడం, రెండవది ముద్దు పలుకులు. ఇక్కడ ఆర్డర్ ఏం లేదు, ఎలానైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఏడవడము, ముద్దు పలుకులు, అదేవిధంగా సైగలు, దానితో పాటు వాయిస్ మాడ్యులేషన్ అంటాం. అంటే కంఠ స్థాయిలో లేదా కంఠ స్వరములో మార్పులు, ఈ నాలుగు అంశాలను ప్రాగ్భాషా రూపాలుగా శిశువు భాషను ఉపయోగించడానికి ముందు వీటిని వాడతాడు. చూడండి, 1 by 1 ఏడవడం, ముద్దు పలుకులు, సైగలు, కంఠస్వరములో మార్పులు అనే అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఉంది. మరి శిశువు భాషను ఉపయోగించడానికి ముందు ప్రాగ్భాషా రూపాలు. మరి శిశువు భాషను ఉపయోగించే క్రమములో ఏ విధంగా ఉంటాడు అనంటే సైగలు, ఆ తర్వాత ముద్దు పలుకులు, సైగలు, ముద్దు పలుకులు, అదేవిధంగా ముద్దు పలుకులు, దానితో పాటు ఇక్కడ వాక్యాలు, నెమ్మదిగా వాక్యాలను, చిన్న చిన్న పదాలు మరియు వాక్యాలను ఉపయోగించడం అనేటటువంటిది, వాక్యాలు ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది భాషా వికాసంలో భాగంగా. అయితే ఇక్కడ ఒక 3 అంశాల ఆధారంగా భాషా వికాసం ఉంటుంది. ఆ 3 అంశాలు ఏమిటి అనేటివి చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రాగ్భాషా రూపాలు తీసేస్తున్నాను. మరి ఇక్కడ 3 అంశాలలో మొదటిది ఏమిటనంటే సంభాషణ రూపం. శిశువు యొక్క భాషా వికాసము 3 రూపాలలో జరుగుతుంది. మొదటిది సంభాషణ రూపము అని అంటాం. రెండవది పదజాల నిర్మాణము. పదజాల అంటే ఏం లేదండి, స్ట్రక్చర్ ఆఫ్ టర్మినాలజీ. అంటే ఇంగ్లీషు తెలుగు, తెలుగు ఇంగ్లీష్ అనకండి, దాని అర్థం చెప్తాను మళ్ళీ. మూడవ అంశం ఏంటంటే అనుకరణ. సంభాషణ రూపంలో శిశువు మొదటగా భాషను ఎలా ఉపయోగిస్తాడంటే యత్నదోష పద్ధతిలో ఉపయోగిస్తాడు. ట్రయల్ అండ్ ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్, ముందుగా హల్లులను ఉపయోగిస్తాడు, త అని. ఆ తర్వాత అచ్చులను ఉపయోగించడం జరుగుతుంది.
సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టండి. ఇక్కడ సంభాషణ రూపంలో మొదటగా శిశువు మాట్లాడే క్రమంలో యత్నదోష పద్ధతిలో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో భాషను ఉపయోగిస్తాడు. నా నా నాన్న అనడు, నా నా ఇట్లాంటి పదాలు. ఆ తర్వాత పదజాల నిర్మాణం. ఈ పదజాల నిర్మాణంలో మొదట హల్లులు అండి, అచ్చులు వాడారు భాషా వికాసంలో. మొదట హల్లులు, ఆ తర్వాత అచ్చులని, కాన్సోనెంట్స్ తర్వాత వావెల్స్ని ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడే గమనించాల్సిన మరొక అంశం ఏంటంటే, నామవాచకాలను, నౌన్స్ని వాడిన తర్వాత ఇతర భాషా విభాగాలు లేదా ఇతర భాషా క్రియా విభాగాలను ఉపయోగించడం అనేటటువంటిది ఇందులో జరుగుతుంది. ఇక సంభాషణ లేదా శిశువు యొక్క భాషా వికాసంలో మూడవ అంశం అంటే 3 రూపాలలో జరుగుతుంది. సంభాషణ రూపం, పదజాల నిర్మాణం, అనుకరణ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను అనుకరిస్తాడు, కుటుంబ సభ్యులను, పెద్దలను అనుకరించడం జరుగుతుంది. ఈ విధంగా శిశువులో భాషా వికాసం అనేటటువంటిది జరుగుతుంది. అభ్యర్థులు దీన్ని గుర్తుంచుకోవాలా. ఏం లేదు, ప్రాగ్భాషా రూపాలు అంటేనేమో ఏడవడము, ముద్దు పలుకులు, సైగలు, కంఠస్వరములో మార్పులు. ఇక మళ్ళీ భాషను ఉపయోగించే క్రమంలో ఎలా సైగలు, ముద్దు పలుకులు, పదాలు, వాక్యాలు. 3 రూపాలు అన్నప్పుడు సంభాషణ రూపం, పదజాల నిర్మాణం, అనుకరణ అనే విషయాలను గుర్తుంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక మరి ఈ శైశవ దశలో భాషా వికాసం తర్వాత సాంఘిక వికాసాన్ని అబ్జర్వ్ చేయాలి. శైశవ దశలో సాంఘిక వికాసాన్ని చూడాలి. సోషల్ డెవలప్మెంట్ ఇన్ ఇన్ఫాన్సీ స్టేజ్. మరి శైశవ దశలో శిశువు యొక్క సాంఘిక వికాసం, ముందు సాంఘిక వికాసం అంటే ఏంటో తెలియాలి. సమాజంలో ఉన్నటువంటి జీవన శైలులను జాగ్రత్తగా వినాలా. జీవన శైలులను, లైఫ్ స్టైల్స్, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి శైశవ దశ సాంఘిక వికాసం. మరి సాంఘిక వికాసం అంటే ఏంటి? సమాజంలో ఉన్నటువంటి జీవన శైలులను, జీవన విధానాలను, ఈ 2 పదాలు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. జీవన శైలులను, జీవన విధానాలను అవగాహన చేసుకొని సర్దుబాటు చేసుకోవడాన్ని సాంఘిక వికాసం అంటాం. శిశువు యొక్క సాంఘిక వికాసంలో భాగంగా శిశువు యొక్క మొదటి గురువు సాంఘిక వికాసంలో భాగంగా తల్లి, ఆ తర్వాత కుటుంబము, ఇరుగు పొరుగు, సమవయస్కులు. ఇలా సాంఘిక వికాసము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. సమవయస్కులు, స్నేహితులు, పాఠశాల. ఇక మరి ఈ సాంఘిక వికాసంలో విషయాలను అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. ప్రధానంగా సొరెన్సన్ ఇచ్చినటువంటి నిర్వచనం, సాంఘిక వికాసానికి సంబంధించి సొరెన్సన్ డెఫినేషన్, స్వయంగా ఇతరులతో మెలుగగలిగే సామర్థ్యాన్నే సాంఘిక వికాసం అంటారు. 2 పదాలు గుర్తుంచుకోండి. స్వయంగా ఇతరులతో మెలుగగలిగే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అంటారు. ఎలిజబెత్ హర్లాక్ కూడా ఇక్కడ సాంఘిక వికాసానికి సంబంధించినటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఈవిడ ప్రకారం సంఘ సంబంధాలలో పరిపక్వతను సాధించడమే, సంఘంలో అనేక రిలేషన్స్ ఉంటాయి, ఈ సంఘ సంబంధాలలో పరిపక్వతను, మెచ్యూరిటీని, పరిణతిని సాధించడాన్నే సాంఘిక వికాసం అంటారు. ఆ తర్వాత గ్యారెట్ అనేటటువంటి మరొక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, వ్యక్తిని మానవునిగా తీర్చిదిద్దే క్రమమే, మానవునిగా తీర్చిదిద్దేటటువంటి క్రమాన్నే ఏమంటారంటే సాంఘిక వికాసము అని చెప్పడం జరుగుతుంది. వ్యక్తి మానవుడిగా రూపొందే క్రమం. ఇలా రాసుకోండి.
లేదా ఇలా అబ్జర్వ్ చేయండి. వ్యక్తిని మానవునిగా రూపొందించే క్రమమే లేదా రూపొందించబడే క్రమమే సాంఘిక వికాసము అని గ్యారెట్ నిర్వచనం ఇవ్వడం జరిగింది. సోరెన్సన్ స్వయంగా ఇతరులతో, 2 పదాలు గుర్తుంచుకోండి, ఎలిజబెత్ ఆర్లాక్ సంఘ సంబంధాలలో పరిపక్వత గుర్తుంచుకోండి, గ్యారెట్ వ్యక్తి మానవునిగా రూపొందించబడే ప్రక్రియనే సాంఘిక వికాసం అంటారు అని విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక సాంఘిక వికాసములో మరొక పదం కనిపిస్తుంది మనకు తెలుగు అకాడమీ పుస్తకాలను అబ్జర్వ్ చేసినప్పుడు, యూద జీవనము. యూద జీవనము, దీనినే గ్రెగోరియస్నెస్ అంటారు. గ్రెగోరియస్నెస్ అంటే ఏమిటి? ఇతరులతో కలిసిమెలిసి ఉండాలనేటటువంటి కోరికనే యూద జీవనము, గ్రెగోరియస్నెస్. ఇతరులతో కలిసిమెలిసి జీవించాలనేటటువంటి కోరికనే యూద జీవనము అని పిలవడం జరుగుతుంది సాంఘిక వికాసంలో భాగంగా. మరి శిశువు యొక్క సాంఘిక వికాసములో తొలి అంశం ఏమిటి అంటే, శిశువు సాంఘిక వికాసంలో 4 నెలల వయసులో శిశువు తల్లిని గుర్తిస్తాడు. ఈ తల్లిని గుర్తించడము అనేటటువంటిది శిశువు యొక్క మొదటి సాంఘిక వికాసం. ఏమీ లేదండి, శిశువు 4 నెలల వయసులో తల్లిని గుర్తిస్తాడు. ఇలా తల్లిని గుర్తించడాన్ని శిశువు యొక్క తొలి సాంఘిక వికాసము అని పిలవడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత 5-6 నెలల వయసులో, 5 to 6 months, 5 నుండి 6 నెలల వయసులో శిశువు ఇతరులను, బయట వారిని గుర్తిస్తాడు. 7-8 నెలల వయసులో, 7 to 8 months, శిశువు అనుకరణ ప్రారంభమవుతుంది. శిశువులో అనుకరణ, ఇమిటేషన్ అనేటటువంటిది ప్రారంభమవుతుంది. 6 నెలల వయసులో, మళ్ళీ రిటర్న్ వచ్చారేంటి సార్ అంటే ఇక్కడ చిన్న అంశం ఉంది. 6 నెలల వయసులో శిశువు మొదట ఒక వస్తువుతో, బాలు, బ్యాటు, ఏదో ఒకటే వస్తువుతో ఆడుకునే శిశువు 9 నెలల వయసుకు వచ్చేసరికి 2 వస్తువులను కలిపి ఆడటం అనేటటువంటిది జరుగుతుంది. అంటే బ్యాటు, బాలు రెండింటిని ఉపయోగించడం. అంటే క్రికెట్ ఏం ఆడడు అక్కడ, బాల్ నాట అనడం, బ్యాట్ నీట్ అనడం అంతే. 6 నెలల వయసులో ఒక వస్తువుతో ఆటలాడుకునే శిశువు 6 నుండి 9 నెలలు, జాగ్రత్తగా గమనించండి, 6 నుండి 9 నెలల వయసులో 2 వస్తువులను కలిపి ఆటలు ఆడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక శిశువు యొక్క సాంఘిక వికాసంలో ప్రధానంగా గమనించవలసిన అంశం ఏంటంటే, 1 అంటే 1 సంవత్సరము అనగా 12 నెలల నుంచి 18 నెలలు. సింపుల్గా 1 నుండి 1.5 సంవత్సరాల వయసులో, 1 నుండి 1.5 సంవత్సరాల వయసులో శిశువు ఏకాంత క్రీడలు ఆడుతాడు. సోలిటరీ ప్లే అంటారు. ఏకాంత క్రీడలను ఆడడం జరుగుతుంది. అంటే శిశువు యొక్క ప్రవర్తన, శిశువు యొక్క సాంఘిక వికాసం అంతా కూడా శైశవ దశలో గృహముకు మాత్రమే, ఇంటికి మాత్రమే పరిమితం కావడం జరుగుతుంది. ఇక్కడ శిశువు ఒంటరిగా తన గదిలో తాను ఆడుకుంటూ ఉంటాడు. తన వస్తువులను ఎవరిని ముట్టుకోనివ్వడు. అలా ఆడటాన్నే ఏమంటామంటే ఏకాంత క్రీడ, సోలిటరీ ప్లే. ఒకసారి ఈ మంత్స్ జాగ్రత్తగా వినండి. 4 నెలల వయసులో ఏం చేస్తాడు? తల్లిని గుర్తిస్తాడు. 5-6 నెలల వయసులో ఇంట్లో వారిని, బయట వారిని గుర్తిస్తాడు. 7-8 నెలల వయసులో అనుకరణ. 6 నెలల వయసులో ఎన్ని వస్తువులతో ఆడుకుంటాడు? 1 వస్తువుతో. 6 నుంచి 9 నెలల వయసులో 2 వస్తువులను కలిపి వాడుతాడు. 1-1.5 సంవత్సరంలో ఏకాంత క్రీడలు. ఇక్కడే ఒక చిన్న ముందు యాడ్ చేసుకోండి, ఇటు సైడే యాడ్ చేసుకోండి.
10 నెలల వయస్సులో 10 నుండి 11 నెలల వయస్సులో బయటి వారిని చూసి భయపడడం జరుగుతుంది. బయటి వారిని చూసి 10, 11, 12 లేకపోతే ఇలా వేయండి 10 to 12 months బయట వ్యక్తులను, బయట వారు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారిని చూసి భయపడడం కూడా జరుగుతుంది. ఇది శిశువు యొక్క సాంఘిక వికాసానికి సంబంధించినటువంటి అంశం. ఏ దశలో? శైశవ దశలో. ఓకే, కమ్ టు ద పాయింట్. నెక్స్ట్, శైశవ దశలో నైతిక వికాసాన్ని చూద్దాం. శైశవ దశలో నైతిక వికాసం. నైతిక వికాసాన్ని ఏమంటారు ఆంగ్లంలో? చెప్పండి ఒకసారి. మాకేం తెలుసు అని చూస్తున్నారా? మీకు తెలుసు అండి, మీరు చాలా తెలివి కలవారు, కాబోయేటటువంటి ఉపాధ్యాయులు, ఆల్రెడీ ట్రైన్డ్ టీచర్స్, ఛాత్రోపాధ్యాయులు మీరంతా కూడా. ఓకే, కమ్ టు ద పాయింట్. శైశవ దశలో శిశువు యొక్క నైతిక వికాసం. నైతిక వికాసమును లేదా నైతికతను ఆంగ్లంలో మోరల్ అంటాము. నైతికతను ఆంగ్లంలో ఏమంటాము? మోరల్. ఇక వికాసం అంటే డెవలప్మెంట్. మోరల్ డెవలప్మెంట్ ఇన్ ఇన్ఫాన్సీ స్టేజ్. కమ్ టు ద పాయింట్. నైతికతను ఆంగ్లంలో మోరల్ అంటాము. మోరల్ అనే ఆంగ్ల పదం మోర్స్ అనే లాటిన్ పదము నుండి ఆవిర్భవించింది. ఏ పదమట? మోర్స్ అనే లాటిన్ పదము నుండి ఆవిర్భవించింది. మరి మోర్స్ అంటే అర్థం ఏమిటి సార్ అని అంటే ప్రవర్తన తీరు, బిహేవియరల్ స్టైల్, ప్రవర్తన తీరు, ఇంకా లేదా సాంప్రదాయము, సాంప్రదాయ తీరు, సాంప్రదాయ శైలి లేదా సాంప్రదాయము, కష్టం. దానిని మనము నైతికత అని పిలవడం జరుగుతుంది. చూడండి, శైశవ దశ యొక్క వయసు జననం నుంచి 2 సంవత్సరాల వయసు. అప్పటికే పిల్లవాడిలో నైతికత ఉంటుందా అండి? శిశువులో అంతరాత్మ, సూపర్ ఈగో అనేటటువంటిది ఏర్పడదు ఇప్పటికీ. కాబట్టి శిశువులో నైతిక వికాసము శైశవ దశలో ఉండదు, పెద్దగా ఉండదు అసలు. నైతిక వికాసము శైశవ దశలో శిశువులో ఉండదు. ఇంటూ మార్క్ వద్దు, ఉండదు అనే దాన్ని గమనించాలా. ఇది శైశవ దశకు సంబంధించి శారీరక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, నైతిక వికాసం, భాషా వికాసం, సాంఘిక వికాస అంశాలకు సంబంధించినటువంటి అంశాలు. ఇక శైశవ దశ తర్వాత ఏ దశ ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పటి వరకు ఇందులో ఎలిజబెత్ హర్లాక్ స్టేజెస్ చెప్పాను. ఆ తర్వాత జనన పూర్వ దశలు, అందులో 3 అంతర్దశలు చెప్పాను. ఒకటి జైగోట్ స్టేజ్ అన్నాను, 2 ఎంబ్రియో స్టేజ్ అన్నాను, 3 ఫీటస్ స్టేజ్ అన్నాను. ఇక శైశవ దశలో వివిధ వికాసాంశాలను చెప్పాను. నెక్స్ట్ పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. మరి ఈ పూర్వ బాల్య దశని ఇంగ్లీష్లో ఏమన్నాము? ఎర్లీ చైల్డ్హుడ్. ఎర్లీ చైల్డ్హుడ్. ఈ పూర్వద బాల్య దశ యొక్క వయస్సును గమనించినప్పుడు ప్రధానంగా 3 నుండి 5 సంవత్సరాలు లేదా 2 నుండి 5 లేదా 6 సంవత్సరాల వరకు కొనసాగుతుంది పూర్వ బాల్య దశ. మరి పూర్వ బాల్య దశకు ఇతర పేర్లు ఏమిటి అన్నప్పుడు పూర్వ బాల్య దశ యొక్క ఇతర పేర్లు పూర్వ పాఠశాల దశ. అంటే ఏంటి పూర్వ పాఠశాల దశ అంటే? అంగన్వాడీ అనుకుంటున్నారు, కరెక్టే. పూర్వ పాఠశాల దశ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, పూర్వ ప్రాథమిక సంరక్షణ విద్య. మరి 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు అనుకుందాం. మరి 3 నుంచి 6 సంవత్సరాల వయసు శిశువులకు, బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించే ఆర్టికల్ ఆదేశిక సూత్రాలలో ఎన్నవ ఆర్టికల్గా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉపయోగపడుతుంది. కమ్ టు ద పాయింట్, మనం మాట్లాడుతున్నాం ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెరుగుదల వికాసము అనేటటువంటి పాఠ్యాంశంలో పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశకు ఉన్న ఇతర పేర్లు: 1 పూర్వ పాఠశాల దశ. పూర్వ పాఠశాల దశతో పాటు పూర్వ ముఠా దశ అంటారు దీనిని. ఫ్రీ గ్యాంగ్ ఏజ్. చిన్న చిన్న ముఠాలు తయారు చేస్తాడు, గుంపులు కడతాడు, చిన్న చిన్నగా
చిన్నగా ఉంటాయి, స్మాల్గా ఉంటాయి ఇక్కడ పూర్వ బాల్య దశలో. ఈ పూర్వ బాల్య దశని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అన్వేషణ వయస్సు, ఏజ్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్. అన్వేషిస్తుంటాడు, ప్రతిదీ అన్వేషించడం జరుగుతుంది, అన్వేషణ వయస్సు. అదేవిధంగా ఈ పూర్వ బాల్య దశని ప్రశ్నించే వయస్సు అని కూడా పిలుస్తారు, ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా విచారణ దశ, విచారణ దశగా చెప్తాము. నెక్స్ట్ అభ్యసనానికి సన్నద్ధమయ్యే దశ, సింపుల్గా అభ్యసనానికి సిద్ధమయ్యే దశ. స్టేజ్ ఆఫ్ రెడీనెస్ టు లర్న్, అభ్యసనానికి సిద్ధమయ్యేటటువంటి దశగా కూడా మనం దీనిని చెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దీనిని ప్రమాదాల వయస్సు అని కూడా పిలుస్తాము, ప్రమాదాల వయస్సు అని కూడా పిలవడం జరుగుతుంది. చూడండి అటు. ఆ తర్వాత ప్రమాదాల వయస్సుతో పాటు ఇక్కడే మరొక ముఖ్యమైనటువంటి అంశము వాగుడుకాయ దశ. మాటలను ఆపడు, తన వచ్చినట్టుగా మాట్లాడుతాడు పూర్వ బాల్య దశలో. అందుకనే దీన్ని వాగుడుకాయ దశ లేదా చాటర్ బాక్స్ స్టేజ్, చాటర్ బాక్స్ స్టేజ్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరొక అంశము, దీనిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్, ఇది సాంఘిక వికాసంలో భాగమండి. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ, సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది సాంఘిక వికాసంలో భాగము. ఇది ప్రధానంగా పూర్వబాల్య దశకు సంబంధించిన ఇంట్రొడక్షన్. ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో చెప్పండి. పూర్వబాల్య దశను ఇంగ్లీష్లో ఏమంటాము? ఎర్లీ చైల్డ్హుడ్. దాని యొక్క వయస్సు 3 to 5 లేదా 2 to 5 ఆర్ 6. దీనికి గల ఇతర పేర్లు: 1 పూర్వ పాఠశాల దశ, 2 పూర్వముఠా దశ, 3 అన్వేషణ వయస్సు, 4 ప్రశ్నించే వయస్సు, 5 విచారణ దశ, 6 అభ్యసనానికి సిద్ధమయ్యే దశ, 7 ప్రమాదాలను ఎదుర్కొనే దశ, 8 వాగుడుకాయ దశ, 9 ఆత్మభావన ప్రారంభమయ్యేటటువంటి దశ. ఇక ఈ దశలో ఉన్నటువంటి ఒక్కొక్క వికాసాంశం గురించి మాట్లాడదాం. ఇక మీకు తెలిసిందే, ఒక్కొక్క వికాసం అంటే మీరు శైశవ దశలో ఆ వికాసాలు ఏంటో చూశారు, వాటికి కొనసాగింపుగా ఇక్కడ కంపారిటివ్ స్టడీ చేయాలి అండి. శైశవ దశలో శారీరక వికాసంలో ఏ విధంగా మార్పులు జరిగాయి, పూర్వ బాల్య దశలో ఏ విధంగా జరిగాయి పోల్చుకోవాలా. ఒక దశకు ఒక దశకు పోల్చుకుంటూ చదివితే ఈ టాపిక్ మీద ఖచ్చితంగా మీరు ఎట్లాంటి బిట్ ఇచ్చినా చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఈ టాపిక్ కొంత క్లిష్టమైందని భావిస్తారు, కానీ దీనిని ఎంజాయ్ చేస్తూ చదివితే, దీనిని అప్లికేషన్ చేసి చదివితే అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కంపేర్ చేసుకోండి, ఇక పోల్చుకొని చదువుకోండి, సాదృశ్యాల రూపంలో చదువుకోండి. ఈ పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి శారీరక వికాసాన్ని చూద్దాము. ఫిజికల్ డెవలప్మెంట్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్. మరి పూర్వ బాల్య దశలో శారీరక వికాసము శైశవ దశతో పోల్చినప్పుడు, మీరు చేసే పని నేనే చేస్తున్నాను, శైశవ దశతో పోల్చినప్పుడు మందకొడిగా సాగుతుంది. అంటే శైశవ దశలో జరిగినంత మరే ఇతర దశలో శారీరక పెరుగుదల ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొంచెం మందకొడిగా నెమ్మదిగా జరుగుతూ ఉంది శారీరక వికాసము అనే అంశాన్ని గమనించాలా. ఇక్కడ బరువుతో పోలిస్తే, ఓకే కమ్ టు ద పాయింట్, ఇక్కడ మనము గమనించినప్పుడు ఎత్తు పూర్వబాల్య దశలో శిశువు ఒక ఎత్తు సగటున, అంటే వార్షికంగా, వార్షికం అంటే సంవత్సరం అండి, యాన్యువల్, వార్షిక సగటును మనం గమనించినప్పుడు 3.5 నుండి 4.5 అంగుళాలు ఉంటుందండి. అంగుళాలు, ఇంచెస్. దీన్ని ఇబ్బంది పడకూడదు అసలే. 3.5 to 4.5 ఇంచెస్ ఎత్తు అనేది వార్షిక సగటు ఎత్తు పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఎత్తుతో పోల్చినప్పుడు లేదా ఎత్తుతో పోల్చినప్పుడు బరువు ఉండి బరువు పెరుగుతూ, ఈ దశలోనే స్థూలకాయత మరియు మధ్యమకాయత మరియు లంబకుశకాయత అనేటటువంటిది కనపడుతూ ఉంటుంది. స్థూలకాయత అంటే లావుగా పొట్టిగా ఉండడం, మధ్యమకాయత అంటే ఫిట్నెస్గా ఉండడము, లంబకుశకాయ అంటే సన్నగా పొడవుగా ఉండడము. ఇక్కడ
ఇక్కడనే ఏ దశలో? పూర్వ బాల్య దశలోనే కనిపిస్తాయి అవి. ఎత్తేమో వార్షికంగా సగటున 3.5 to 4.5 అంగుళాలు. ఎత్తుతో పోల్చినప్పుడు బరువు పెరుగుతూ ఇక్కడనే శిశువు స్థూలకాయుడిగా ఉంటాడా, మధ్యమకాయుడిగా ఉంటాడా, లంబకాయుడిగా ఉంటాడా అని మొదటిసారిగా కనపడుతుంది. ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా తయారు చేయవచ్చు? శిశువులో మొదటిసారిగా స్థూలకాయత, మధ్యమకాయత, లంబకోశకాయత ఈ క్రింది దశలలో ఏ దశలలో కనబడును? శైశవ దశ, పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవనావిర్భావ దశ, కౌమార దశ, వయోజన దశ. ఈ మధ్యలో కొన్ని ఎగ్జామ్స్లలో 7 ఆప్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి మన ప్రిపరేషన్ కూడా మొత్తంగా నేర్చుకోవాలా సబ్జెక్టును. అప్పుడు ఈజీగా ఆన్సరు నువ్వు ఎట్లయినా అడుక్కో, క్వశ్చన్ ఎగ్జామినర్ నీ ఇష్టం వచ్చినట్టు అడుక్కో, ఆన్సర్ చేస్తా అన్నట్టు మనము మన ప్రిపరేషన్ లెవెల్స్ అనేటివి ఉండాలా ఫ్రెండ్స్. ఇది శైశవ దశలో పూర్వబాల్య దశలో శారీరక వికాసం. మరి ఈ పూర్వబాల్య దశలో శారీరక వికాసాన్ని గమనించేటప్పుడు పాలదంతాలు ఊడిపోయే దశగా కూడా చెప్తారు దీనిని. పాలదంతాలు ఊడిపోయే దశ కంపేర్ చేసుకోవాలా. శైశవ దశలో శారీరక వికాసంలో పాలదంతాలు వచ్చేటివి మొదటగా 4-6 నెలల వయసులో ఒకటి, 6 నుంచి 8 నెలల వయసులో ఒక జత అన్నాను. ఆ తర్వాత సంవత్సరానికి 4 లేదా 2 జతలు, 2 సంవత్సరాలకి 16 పాలదంతాలు రావడం చెప్పాను శైశవ దశలో. పూర్వబాల్య దశకు వచ్చేసరికి పాలదంతాలు ఊడిపోయే దశ. పాలదంతాలు ఊడిపోయి 1-2 మోలారు పళ్ళు లేదా మోలారు దంతాలు రావడము అనేటటువంటిది ఇక్కడ ప్రారంభం అవుతుంది అనే విషయాన్ని గమనించాలా. శిశువు యొక్క శారీరక వికాసం పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలను ఎదుర్కోవడం జరుగుతుందండి. తరచుగా ప్రమాదాలను ఎదుర్కొంటాడు. అందుకనే పూర్వబాల్య దశను ప్రమాదాలను ఎదుర్కొనే దశ అని కూడా పిలవడం జరుగుతుంది. పూర్వబాల్య దశ యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అని అంటే, ఏ కృత్యాన్ని అయినా శిశువు సులభంగా నేర్చుకుంటాడు. ఏమంటున్నాను? ఏ కృత్యాన్నైనా శిశువులు సులభంగా ఇక్కడ నేర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పూర్వబాల్య దశలో ఉన్న పిల్లలు డ్రాయింగ్స్, చిత్రలేఖనము, పెయింటింగ్ ఇట్లాంటి వాటిని సులభంగా నేర్చుకుంటారు, ఆసక్తిని కనబరుస్తారు. ఇది ప్రధానంగా పూర్వబాల్య దశలో శారీరక వికాసానికి సంబంధించినటువంటి అంశం మిత్రులారా. మరి పూర్వబాల్య దశలో శారీరక వికాసం తర్వాత ఏ అంశము మీకు శైశవ దశ అర్థమై ఉంటే ఇప్పుడు నేను ఏ దశను చర్చిస్తానో మీరు ఊహిస్తారు. సైకాలజీలో కొన్ని సందర్భాలలో క్వశ్చన్కు ఆన్సర్ చేయాలి అని అంటే అజంప్షన్ మీరు ఆల్రెడీ ఊహించే ఉంటారు. పూర్వబాల్య దశలో ఇప్పటి వరకు శారీరక వికాసం చూసాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మానసిక వికాసం. దీనినే ఏమంటామంటే పూర్వబాల్య దశలో విజ్ఞాన తృష్ణ వయస్సు, విజ్ఞాన తృష్ణ వయస్సు అని పిలుస్తాం. ఈ వయస్సులో పిల్లవాడు పూర్వబాల్య దశ వయసు ఎంత? 3 to 5 years లేదా 2 to 5 or 6 years కదా. ఇక్కడ పిల్లవాడు ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. అందుకనే దీనిని ప్రశ్నించే వయసు, ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్. తల్లిదండ్రులను, ప్రధానంగా తల్లినే పదే పదే ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే చెప్పాలి, తెలియని వాటిని తెలుసుకొని చెప్పాలా. కానీ పిల్లలు ప్రశ్నించడాన్ని ఆపకూడదు. అలా ఆపినట్లయితే ముందు జరగబోయేటటువంటి దశలలో వాడి ప్రశ్నించే స్వభావాన్ని ఆపివేసినట్టు అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ పాఠశాల దశ అన్నాం. నెక్స్ట్ పాఠశాల దశ. మరి ఈ ప్రశ్నించే వయసును కుటుంబంలో తల్లిదండ్రులు ఆపారనుకోండి, సమాధానం చెప్పకుండా విసుక్కున్నారనుకోండి, ఊరికే ప్రశ్నలు అడుగుతావు లే అని గట్టిగా అన్నారనుకోండి, ఆ తర్వాత వాడు పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఉత్తర బాల్య దశలో కానీ, యవ్వనంలో కానీ, కౌమారంలో కానీ, వయోజనంలో కానీ ప్రశ్నించడం ఆపుతాడు. ఎవరు ఏం చెప్తే అది వింటాడు. వాడిలో రీజనింగ్ ఎబిలిటీస్ తగ్గుతాయి. కమ్ టు ద పాయింట్. పూర్వబాల్య దశ మానసిక వికాసం చూస్తున్నాం, విజ్ఞాన తృష్ణ వయసు అన్నాం, ప్రశ్నించే వయసు
మానసిక వికాసము. ఇక్కడ కాలము, దీన్నే మనము సమయం అంటాం. అదే దూరము, డిస్టెన్స్, టైం అండ్ డిస్టెన్స్, కాలము, దూరము, అదేవిధంగా ప్లేస్ అంటే ప్రదేశము వంటి భావనలను అవగాహన చేసుకుంటాడు. అంతేగాని పూర్తి స్థాయిలో ఈ భావనలు ఏర్పడవు, అర్థం చేసుకుంటాడు. అవగాహన అనే పదం కంటే కాలము, దూరము, ప్రదేశం వంటి భావనలను అర్థం చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది మానసిక వికాసంలో భాగంగా. ఇక ఆ తర్వాత ఉద్వేగ వికాసము. పూర్వబాల్య దశలో ఉద్వేగ వికాసం ఇక్కడ ఉంది కదా, చూద్దాం. పూర్వబాల్య దశలో మరి ఉద్వేగ వికాసము ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తే, ఎమోషనల్ డెవలప్మెంట్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్. ఉద్వేగ వికాసము శైశవ దశలో ఉద్వేగ వికాసం గురించి క్లియర్గా చూస్తాం. ఇక్కడ ఉద్వేగాలు ధారాళపాతంగా ఉంటాయి. అంటే శిశువు సంతోషం వచ్చినా, కోపం వచ్చినా, భయం వచ్చినా, విసుగు వచ్చినా ఆపుకోలేడు, అంటే నియంత్రించుకోలేడు. సంతోషము, భయము, కోపము, భయము, విసుగు వీటిని నియంత్రించుకోలేడు. శిశువుల యొక్క లేదా బాలబాలికల యొక్క ఉద్వేగ వ్యక్తీకరణలో తేడాలు ఉంటాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. బాలబాలికల ఉద్వేగ వ్యక్తీకరణలో తేడాలు అనేటటువంటివి ఉంటాయి. బాలికలేమో నెమ్మదిగా మృదు మధురంగా మాట్లాడుతుంటారు, బాలురలేమో హఠంగా మాట్లాడుతుంటారు. ఏంది మమ్మీ, ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అంటే ఏం లేదు, ఆ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. బాలబాలికల వ్యక్తీకరణలో, శిశువులో ఉద్వేగ ప్రకటనలో తేడాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశము. ఇది పూర్వబాల్య దశకు సంబంధించినటువంటి ఉద్వేగ వికాసము. తన ఉద్వేగాలను తాను నియంత్రించుకోలేడు, ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని ఉద్వేగ వికాసంలో భాగంగా చూస్తున్నాం. అదేవిధంగా మనము పూర్వబాల్య దశలో భాషా వికాసము. భాషా వికాసము ఈ భాషా వికాసాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు శిశువులు ఇక్కడ భాష యొక్క అవసరాన్ని గుర్తిస్తారు. భాష యొక్క అవసరాన్ని గుర్తించి ఉపయోగించడం జరుగుతుంది పూర్వబాల్య దశలో. అయితే ఈ భాషకు సంబంధించి కూడా బాలబాలికల వ్యక్తీకరణలో తేడాలు ఉంటాయి. అక్కడ ఉద్వేగ ప్రకటనలో తేడాలు ఉన్నాయి. ఇక్కడ భాషలో బాలబాలికల భాషా ప్రకటనలో కూడా తేడాలు ఉండడం అనేటటువంటిది, బాలబాలికల భాషా ప్రకటనలో కూడా తేడాలు ఉంటాయి. ఇక్కడ ఏ విధంగా భాష మాట్లాడతాడు ఆల్రెడీ ముందే మనము చూసాము. ఆపకుండా ఏదో ఒకటి నిరంతరంగా మాట్లాడుతాడు. కాబట్టి మనము ఈ దశను ఏమన్నాము, చాటర్ బాక్స్ స్టేజ్, వాగుడుకాయ దశ అని కూడా పిలవడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని అబ్జర్వ్ చేయాలి. అభ్యసనానికి సిద్ధమయ్యే దశ అని కూడా దీన్ని పేర్కొన్నాం. ఈ పూర్వబాల్య దశలో పిల్లలు తాము నేర్చుకున్నటువంటి విషయాలు, పూర్వబాల్య దశలో పాఠశాల దశలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏజ్లో పిల్లలు నేర్చుకున్న అంశాలు మీరు కూడా అప్లై చేసి చూడండి. వాళ్ళే చేస్తుంటారు, మీరు అబ్జర్వ్ చేయండి. 2 to 5, 6 ఇయర్స్లో పిల్లలు నేర్చుకున్న అంశాలను ఇతరులకు చెప్పి మెప్పు కాదు గుర్తింపు పొందాలని అనుకుంటారు. వాళ్ళకి తెలియదు, గుర్తింపు వస్తుంది అని తెలియదు, కానీ ఇతరులకు చెప్పి ఆనందపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక ఉదాహరణ కనుక తీసుకుంటే, యూకేజీ చదువుతున్నటువంటి రాము అనేటటువంటి బాలుడు పాఠశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రికి కొన్ని ఫ్రూట్స్ నేమ్స్ చెప్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఫ్రూట్స్ నేమ్స్ తర్వాత కొన్ని వెజిటబుల్స్ నేమ్స్, ఆ తర్వాత కొన్ని యానిమల్ నేమ్స్ చెబుతూ ఆనందపడుతూ ఉండడము అనేటటువంటిది జరుగుతుంది. ఇది పూర్వబాల్య దశలో భాషా వికాసానికి సంబంధించింది. శారీరక వికాసం అబ్జర్వ్ చేసాం, మానసిక వికాసం అబ్జర్వ్ చేసాం,
ఉద్వేగ వికాసం అబ్జర్వ్ చేశాం, భాషా వికాసం అబ్జర్వ్ చేశాం. మరి పూర్వ బాల్య దశలో జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. అది ఏమిటనంటే సాంఘిక వికాసము. సాంఘిక వికాసం అనగానే ఒకసారి శైశవ దశలోకి పోండి. శైశవ దశలో సాంఘిక వికాసంలో భాగంగా శిశువు 1-1.5 సంవత్సరాల వయసులో ఏ ఆటలు ఆడుకున్నాడు? ఏకాంత క్రీడ, సొలిటరీ ప్లే. ఇక్కడికి వచ్చేసరికి శిశువు యొక్క సాంఘిక వికాసంలో భాగంగా చాలా రకాలైనటువంటి ఆటలు ఆడడం జరుగుతుంది. అయితే కొన్ని విషయాలు చూద్దాం. క్రీడలు అనేటటువంటివి శిశువు యొక్క వికాసానికి లేదా శిశువు యొక్క సాంఘిక వికాసానికి, శారీరక వికాసానికి పునాది. క్రీడలు శిశువు యొక్క సాంఘిక వికాసానికి పునాది. ఈ క్రీడలను ప్రధానంగా 3 రకాలుగా, 3 అంటే 3 అని కాదు, ఏకాంత క్రీడలను ప్రధానంగా ఏకాంత క్రీడ, అదేవిధంగా సమాంతర క్రీడ, సహకార క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ లేదా సాంఘిక క్రీడలుగా వర్గీకరించినటువంటిది. సాంఘిక క్రీడలుగా వర్గీకరించినటువంటి వ్యక్తి లేదా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే జెర్షీల్డ్ అనే అంశాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు సాంఘిక వికాసం చూద్దాం. పూర్వ బాల్య దశలో సాంఘిక వికాస అంశాలను ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఒకసారి వీటిని మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. క్రీడలు సాంఘిక వికాసానికి పునాది. క్రీడలలో ఏకాంత క్రీడ, సమాంతర క్రీడ, సహకార లేదా సాంఘిక క్రీడలుగా వర్గీకరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త జెర్షీల్డ్. మరి ఈ సాంఘిక వికాసంలో భాగంగా ఏం చేస్తాడు? అక్కడ 1-1.5 సంవత్సరాలు, అక్కడ మీన్స్ శైశవ దశ, మరి ఇక్కడ మీన్స్ పూర్వ బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశలో శిశువు 2 సంవత్సరాల తర్వాత, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ పదజాలంతోనే మిమ్మల్ని ఎగ్జామినర్ ఇబ్బంది పెడతాడు. 2 సంవత్సరాల తర్వాత శిశువు ఆడుకునే ఆటలను సమాంతర క్రీడలు అంటారు. మరి ఈ సమాంతర క్రీడలనే ప్యారలల్ ప్లే, ఇంగ్లీష్లో కూడా దీని అర్థము అవసరము, దీని యొక్క టర్మినాలజీ పదజాలము అవసరము. ప్యారలల్ ప్లే అంటారు. ఏమిటి సార్ ఈ ప్యారలల్ ప్లే, సమాంతర క్రీడలు అంటే? శిశువు తనకంటే పెద్దవారిని అనుకరిస్తూ సమాంతర క్రీడలు ఆడతాడు. తనకంటే పెద్దవారిని అనుకరిస్తూ ఇక్కడ సమాంతర క్రీడలు ఆడుతారు. ఒక ఉదాహరణ కనుక మనము చూసినట్లయితే, ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆడుతున్నటువంటి వాలీబాల్, క్రికెట్ లాంటి ఆటలను చూసి తాను అనుకరించి ఆడటం. ఇది మీకు సరిగా అర్థం కాకపోతే, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఆడుకునేటటువంటి వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ ఇట్లాంటి ఆటలను అనుకరిస్తూ పిల్లవాడు సమాంతర క్రీడలు ఆడతాడు. కండిషన్ అప్లై, సమాంతర క్రీడలలో కూడా తన వస్తువులను ఇతరులకు ఇవ్వడు. ఓకే, క్లియర్. నెక్స్ట్ 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వయస్సులో, 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల వయస్సులో శిశువు ఆడుకునేటటువంటి క్రీడలను సహకార క్రీడలు అంటారు. ఈ సహకార క్రీడల్లో అంటారు లేదా సహకార క్రీడలు. ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత, 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత సాంఘిక క్రీడలు. ఈ సాంఘిక క్రీడలలో సోషల్ ప్లే, కోఆపరేటివ్ ప్లే మరియు సోషల్ ప్లేలో ఈ రెండింటిలో కూడా శిశువు ఏం చేస్తాడు అనంటే, తన వస్తువులను ఇతరులకు ఇచ్చి, తన యొక్క వస్తువులను ఇతరులకు ఇచ్చి పుచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అందులోనే కనపడుతుంది సహకారము, సాంఘిక క్రీడలుగా. ఈ సాంఘిక క్రీడలు ఆడుకోవడం వల్ల పిల్లల్లో నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ ఏర్పడడం అనేటటువంటిది
జరుగుతూ ఉంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ సాంఘిక వికాసంలో భాగంగానే ఆత్మభావన అనేటటువంటిది ప్రారంభం అవుతుంది. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారు, సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయినటువంటి ఆత్మభావన ఏర్పడేటటువంటి దశ అంటాడు. ఏ దశ నాయన? పూర్వ బాల్య దశ. టీచర్స్ చూడాలా, కాబోయే టీచర్స్, వుడ్ బి టీచర్స్ చూడాలి. ఇక్కడ సాంఘిక వికాసానికి తొలిమెట్టు ఆత్మభావన, అది ఏ దశలో ఏర్పడుతుందంటాడు? పూర్వ బాల్య దశలో అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీరు. ఓకే, ఇక సాంఘిక వికాసం తర్వాత ఏం మిగిలిందో చూడండి, నైతిక వికాసము. ఎందులో? పూర్వ బాల్య దశలో. మరి పూర్వ బాల్య దశలో నైతిక వికాసాన్ని అబ్జర్వ్ చేసేటప్పుడు ఏముందో చూద్దాం. పూర్వ బాల్య దశలో నైతిక వికాసం అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ కూడా శిశువులో అంతరాత్మ, సూపర్ ఈగో అనేది పెద్దగా ఏర్పడదు. 2 to 5 years వరకే అంతరాత్మ ఏర్పడి ఏది మంచి ఏది చెడు అనే విషయం తెలుస్తుందా? తెలియదు. అందుకనే పిల్లలు ఏదైనా తప్పు చేస్తే, పిల్లలు కాబట్టి తప్పు చేశారు, మీరు అలా హెచ్చరిస్తున్నారు, దూషిస్తున్నారని పెద్దవాళ్ళు పిల్లల్ని కాపాడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, అంతరాత్మ ఏర్పడదు, కానీ శారీరక శిక్ష నుండి లేదా దండన నుండి తప్పించుకోవడానికి, శిక్ష నుండి తప్పించుకోవడానికి శిశువు ఇక్కడ నైతికతను ప్రవర్తించడం అనేటటువంటిది, నైతికతను చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది పూర్వ బాల్య దశకు సంబంధించినటువంటి అంశము. ఓకే, నెక్స్ట్ మనము ఉత్తర బాల్య దశ. ఇంతలోపు నేను బోర్డు క్లీన్ చేసేలోపు మీరేం చేయాలా? శైశవ దశలో శారీరక వికాసము, మానసిక వికాసము, ఉద్వేగ వికాసము, భాషా వికాసము, సాంఘిక వికాసము, నైతిక వికాసం. అదేవిధంగా పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి ఈ వివిధ వికాస అంశాలను గుర్తుకు తెచ్చుకోవాలా, మననం చేసుకోవాలా, రీక్యాప్చులేషన్ చేసుకోవాలా. రీక్యాప్చులేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మెమరీ అనే విషయాన్ని అబ్జర్వ్ చేయాలా.